69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈటలపై ఏకశిలా వెంచర్ నిర్వాహకులు ఫైర్. ఎంపీ తమ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపణ. బొల్లారం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటన. 70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విశాఖలో చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 67 కేసుల్లో 91 మంది అరెస్ట్. కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ, వాటిపై బైపాస్ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణ పనులను సకాలంలో ఏజెన్సీలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖలో గత నెలలో జరిగిన చోరీల కేసును పోలీసులు ఛేదించారు. 67 చోరీ కేసుల్లో 91 మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితుల నుంచి 90,53,226 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల వల్ల సంక్రాంతి సీజన్లో దొంగతనాలను అరికట్టగలిగామని వెల్లడించారు. సంక్రాంతి రోజుల్లో ప్రతి సంవత్సరం వైజాగ్ నుండి చాలామంది సొంత ఊరికి వెళ్తారండి. అప్పుడు ఇల్లు లాక్ చేసి వెళ్తారండి. ఆ లాక్డ్ హౌసెస్లో ప్రతి సంవత్సరం హౌస్ బ్రేకింగ్ జరుగుతాయి. చూస్తే 2021 12 హౌస్ బ్రేకింగ్ జరిగాయి డ్యూరింగ్ సంక్రాంతి రోజుల్లో. 2022 సంవత్సరం 8 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో లాక్డ్ హౌసెస్లో. 23 సంవత్సరం 9 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో. 24 సంవత్సరం లాస్ట్ ఇయర్ 12 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో. ఈ సంవత్సరం మన అందరికీ తెలుసు, మన డీసీబీ క్రైమ్ అధీనంలో ఊరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒకవైపు అవగాహన కల్పించడం, మరోవైపు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేయించడం, గస్తీ బాగా పెంచడం జరిగింది, పెట్రోలింగ్ పెంచడం జరిగింది, బీచ్ సర్వీస్ పెంచడం జరిగింది, మారుమూల ప్రాంతం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతి రోజుల్లో
3 మాత్రమే జరిగాయి హౌస్ బ్రేకింగ్ లాక్డ్ హౌసెస్ లో. నిరుద్యోగులకు అండగా క్వాలిటీ థాట్స్ సంస్థ నిలబడింది. యువతి యువకులు జనరేటివ్ ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 2న స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సంస్థ ఫౌండర్ రమణ భూపతి తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ టెస్టులో ప్రతిభ కనబర్చిన 100 మందికి ఫీజులో రాయితీలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులకు 3 నెలల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. My name is Ramana Bhupati, Quality Thought founder. 15 years back మేము క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 15 ఇయర్స్లో మేము కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. బేసికల్లీ వీఆర్ ఏ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ. సో మా మెయిన్ మోటో ఏంటంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్నారో వీళ్ళకి చాలా స్కిల్స్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ 15 సంవత్సరాలుగా ఏదో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ, ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళు రైట్ స్కిల్ నేర్చుకుని వాళ్ళ కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మేము గత 15 సంవత్సరాలుగా ట్రైన్ చేస్తూనే ఉన్నాం. సో టెక్నాలజీ ఫీల్డ్ అనేది ఎప్పుడు చేంజ్ అయ్యేది, నిరంతరం టెక్నాలజీ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం 1980s ఐటీ ఇండస్ట్రీ ఒకలా ఉంది, 1990s ఐటీ ఇండస్ట్రీ ఒకలా ఉంది. అంటే 1980s ఎవరైనా సిలికాన్ వ్యాలీ వెళ్ళి గూగుల్, సిస్కో లాంటి కంపెనీస్ చూస్తే ఒక చిన్న రూమ్లో ఆపరేట్ అయ్యారు. ఆ స్థాయి నుంచి ఇవాళ కొన్ని $1 బిలియన్ కంపెనీగా ఎదగడానికి వినియోగదారులకు తమ సేవలు మరింత చేరువ చేసేలా విప్రో ముందుకు వచ్చింది. ఇందుకోసం విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించినట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ తీర్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విప్రో కస్టమర్ కేర్ అండ్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ, లైటింగ్, స్విచ్, ఫర్నిచర్ ఉత్పత్తుల తయారీ సంస్థ విప్రో సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్తో ఎంతో దోహదపడుతుందన్నారు. Combination of color and automation. These are IP66 strips, waterproof strips. But we have a complete range here. Depending on the building, the kind of product to be selected will be used. We do lots of outdoor street lights. We have done around 200,000 street lights in Hyderabad and Telangana. The solar? We also do solar. But These are not solar. But we also have 2-3 applications here. One is road lighting for cities, then is road lighting for national highways. Where the lux light level requirements are different for the street traffic. We have solution which is automated. Wipro My Verse Experience Center. It is in Hyderabad, and Hyderabad we have chosen because we have a large presence in Hyderabad market. We do this is a space which will help our customers to see and feel the lighting and the seating solutions which we offer to help the productivity improvement of their employees. So the whole idea is how do we help them create spaces or co-create spaces for their employees, for their workspaces, which will help them to grow their business. So that is where we add value. We work with architects, consultants, and the end customers to provide all these solutions to them. We are showcasing the latest IoT-based lighting solutions here, including the latest designs, the award-winning design products. We have won lots of awards, international awards, and also the entire range of seating solutions, which is for offices, for the task chair, for boardroom, conference rooms, auditorium seating, soft seating, telephone booth solutions. హైదరాబాద్ లోని సైదాబాద్, మాదన్నపేటలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులతో కలిసి మార్చ్ నిర్వహించారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన మార్చ్ సపోటా బ్యాగ్, జీవన్ యార్, జంగ్ కాలనీ, పూసల బస్తీ, రెడ్డి బస్తీ, చేపల మార్కెట్, చావుని,
భారత్ నగర్, మాదన్నపేట, మండి, రైన్ బజార్ మీదుగా సాగింది. ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ఏసీపీ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తమకు తెలియచేయాలని సూచించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బొల్లారంలో పర్యటించారు. బొల్లారం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో 46 కోట్ల 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే ఒకే రోజు 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడమే తనకు తెలుసునని ఆయన అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలకు నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతామని వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వర్సిటీ పూర్వ విద్యార్థి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నూతన వీసీని కలిసి ఓయూలో నెలకొన్న సమస్యల గురించి వివరించినట్లు తెలిపారు. ఓయూలో 1985లో చివరిసారి విద్యార్థి ఎన్నికలు జరిగాయని, మళ్లీ ఇంతవరకు కూడా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఓయూలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలని వీసీని కోరినట్లు వెల్లడించారు. చరిత్ర దాదాపుగా 107 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ 1977 నుంచి 88 వరకు ఉన్నటువంటి ఆర్ట్స్, సైన్స్, లా, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్, దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీఈడి, ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా 280 మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక 3-4 కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం. ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే. దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో 3 ప్రధానమైనటువంటి, ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా 212 విభాగాలు ఉన్నాయి ఇందులో. అంటే సైన్స్లో, ఆర్ట్స్లో, సోషల్ సైన్సెస్లో, లాలో, ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో, వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి. గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళినవారు, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు మీకు అందరూ కూడా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 1988లో చివరి ఎన్నికలైనవి. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 100 యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, లార్జెస్ట్, ఫేమెస్ట్ యూనివర్సిటీ, అంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన యూనివర్సిటీ. మరి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎలక్షన్స్ అవుతున్నాయి.
కేవలం మరి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు. కాబట్టి అది కూడా ఒక అంశం మాత్రమే. అది వీసీ గారి చేతిలో లేదు. కానీ ప్రభుత్వానికి నివేదించవలసిందిగా వారికి మేమందరం కూడా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి యూనివర్సిటీని రాబోయే కాలంలో మరి ముఖ్యంగా ఆర్థికంగాను అదేవిధంగా విద్యాపరంగాను ముందుకు తీసుకుపోయే విధంగా ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లపై ఏఐఎస్ఎస్ కార్యదర్శి సత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతిలో జరిగిన అక్రమాలను ఇటీవల యూజీసీ నిర్ధారించిందన్నారు. అర్హత లేకుండా అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలన్నారు. అలాగే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని కోరారు. అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ వెంటనే ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ వెంటనే ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ వెంటనే క్లియర్ గా చెప్పింది ఏంటంటే మాజీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి తీసుకోవడం జరిగింది. కానీ ఆయన సీనియర్ ప్రొఫెసర్ గా అవ్వడానికి సబ్మిట్ చేసినటువంటి ఆర్టికల్స్ లో యూజీసీ కేర్ లిస్టు స్కోపస్ లో లేవని చెప్పేసి ఈ రోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకు నివేదిక మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి రవీందర్ గారి పైన అదే విధంగా ఎవరైతే అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందిరో వాళ్ళందరి పైన కూడా యూనివర్సిటీ అధికారులు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకే నియమించినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్టును కూడా బహిర్గతం చేయాలి. లేని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వీసీ ఛాంబర్ ముట్టడిస్తాం. వీసీ ఛాంబర్ ముందు ధర్నా చేస్తాం. అదే విధంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ముట్టడిస్తాం. అక్కడ కూడా ధర్నా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం కూడా భ్రష్టు పట్టింది. ఈ యొక్క ఉన్నత విద్య భ్రష్టు పట్టడంలో ఈ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత విద్య మెరుగుపడాలంటే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఉన్నత పదవుల్లో వైస్ ఛాన్సలర్ గా, ప్రొఫెసర్లుగా, డీన్లుగా అదే విధంగా ఎటువంటి పదవుల్లో ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంతమంది రిటైర్మెంట్ ఇప్పటి వరకు 51 మందికి ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ల ఈ యొక్క పదోన్నతులు ఇవ్వడం జరిగింది. దాదాపు అందులో 45 మందికి పైగా ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లకు వారికి అర్హత లేదు. ఇప్పటికే దాదాపు 20 మంది ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వెంచర్ యజమానులమని, వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. భూ యజమానులమైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆలూరు వెంకటేష్, ఆలూరు విజయభాస్కర్ కన్స్ట్రక్షన్ కు సంబంధించి గట్కేసర్ మండల పరిధిలోని కొర్రముల గ్రామంలో 47 ఎకరాల భూమిని 2007లోనే ప్రభుత్వం ద్వారా మ్యూటేషన్ పొందినట్లు గుర్తు చేశారు. ఈటెల రాజేందర్ తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మా సంస్థకు 2005లో సర్వే నెంబర్ 739, 740, 741, 742 కురేములకు సంబంధించి 47 ఎకరాల 25 గుంటలు మేము పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి సర్వే తీసుకున్నాము, సర్వే చేసుకున్నాము, ముటేషన్ చేసుకున్నాము, ల్యాండ్ కన్వర్షన్ చేసాము. కొంత ల్యాండ్ ఇంకా అగ్రికల్చర్గానే ఉంది. అయితే కొంతమంది ఇల్లీగల్ లేఅవుట్ దాంట్లో ఉండాలి అని చెప్పి కేసులు వేయడము అది చేశారు. 2006లో ఒక ఇల్లీగల్ లేఅవుట్ ఏదో 739 నుంచి 749 వరకు ఉండాలి ఒక లేఅవుట్ అని చెప్పి క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన అతని మీద యాక్షన్ తీసుకున్నారు. డిపిఓ గారు ఆ లోకల్ సర్పంచ్ని డిస్మిస్ చేశారు. ఆ తర్వాత 2006లో డిపిఓ గారు లేఅవుట్ రద్దు చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత. దాని మీద 2009లో హైకోర్టుకు వెళ్ళారు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది లాయర్లు. దాని మీద ల్యాండ్ మీద రద్దయిన లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ కొన్ని పర్చేజ్ చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం కోసమని కొన్న దాంట్లో రద్దయిన లేఅవుట్లో అనేక ప్లాట్లు అమాయకులకు అమ్మారు తక్కువ రేటుకి అని చెప్పి. అక్కడ ఉన్న రేటుకి సగం రేటుకు
1/4 రేటుకి అమ్ముతామని చెప్పేసి అందరికీ అట్లా అమ్ముకుంటూ ఆశ చూపించేసి చాలా అమాయకుల్ని కోర్టు కేసులు ఉండగా మోసం చేశారు. అన్ని వాళ్ళు కేసులు వేసుకుంటూ పోయారు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అన్ని కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అన్ని కేసులు మా ఫేవర్గా అయ్యాయి. వాళ్ళ ఏదైనా ప్లాట్లు ఉంటే వెండర్స్ వాళ్ళ ప్లాట్లు 743, 744, 745, 746, 747 సర్వే నెంబర్స్కి సంబంధించి మాత్రమే ప్లాట్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ మొత్తము 149 ఎకరాలు 739 నుంచి 749 వరకు 2 ఫ్యామిలీలు కుర్రేముల స్థానికులది మాత్రము వాళ్ళకి సంబంధించిన భూమి ఉండేది. దాంట్లో 1987లో 743 నుంచి 747 వరకు 64 ఎకరాల 36 గుంటలు 5 సర్వే నెంబర్లు కొంతమంది రియల్టర్స్కి అమ్మారు. వాళ్ళు 87లో ఇల్లీగల్ లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసుకొని వాళ్ళు వెంచర్ చేసుకున్నారు. 743 నుంచి 747 సర్వే నెంబర్స్కి మాత్రమే వాళ్ళు వెంచర్ చేశారు. ఆ ఉన్న వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు బుక్ చేసి సిటీలో బుక్ చేసుకున్నారు. అది 2000 వరకు అది ఫారెస్ట్ టైప్లో ఉండేది ల్యాండ్, ఏ మాత్రం డెవలప్మెంట్స్ లేకుండా. అయితే 2000లో అక్కడ మూమెంట్ వచ్చే లోపల వీళ్ళు ఒరిజినల్ ఓనర్లు అదర్ 6 సర్వే నెంబర్స్ మార్కెట్లో పెట్టుకుని అమ్ముకోవడానికి డిఫరెంట్ పర్సన్స్ మార్కెట్లో పెట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈటలపై ఏకశిలా వెంచర్ నిర్వాహకులు ఫైర్. ఎంపీ తమ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపణ. బొల్లారం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటన. 70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విశాఖలో చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 67 కేసుల్లో 91 మంది అరెస్ట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ న్యూస్.